నీలిమ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ వైసీపీ అంటే ముఖ్యంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందరికీ ఆదర్శంగా ఉండాలి. సో అలా కాకుండా ప్రతిపక్షాలపైన నోటికొచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఒక అభివృద్ధి గురించి కావచ్చు, లేదు అనంటే ఒక నిర్మాణాత్మకంగా కావచ్చు, ఇలా కాకుండా ఇష్టం వచ్చిన భాషలో తిట్టడం కావచ్చు, ఇవన్నీ చేస్తా ఉన్నారనే విమర్శలు కూడా చాలా ఉన్నాయి. ఇక ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడితే ఆయనకు ఉన్నటువంటి మంత్రులు ఇంకా ఏ విధంగా రెచ్చిపోతారో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విధమైనటువంటి విమర్శలు సరికాదు అంటూ కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి భాష చూసే రాష్ట్ర ఎన్నికల కమిషన్ విస్తుపోయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి 48 గంటల్లో వివరణ ఇవ్వాలి అని చెప్పి అడిగారు. 48 గంటల్లో వివరణ ఇవ్వకపోతే గనక కేంద్ర ఎన్నికల సంఘానికి తదుపరి చర్యల కోసం మేము ఫిర్యాదు చేస్తామని కూడా వివరణ ఇవ్వడం జరిగింది. సో చూద్దాం. గౌరవప్రదమైన ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన జగన్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ రాజకీయ వేదికలపై ప్రజల సమక్షంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తీవ్ర దూషణలు, తిట్లకు దిగారు. ఆయన మాటలకు ఎన్నికల కమిషన్ విస్తుపోయింది. సీఎం హోదాలో జగన్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారు అని ఈసీ తేల్చింది. అడ్డగోలుగా ప్రవర్తిస్తూ మాట్లాడిన మాటలపై వివరణ కోరుతూ నిన్న ఉదయం జగన్ కు నోటీసులు పంపించింది. 48 గంటల్లో స్పందించండి, లేని పక్షంలో మా నోటీసులకు మీరేమి స్పందించలేదు అని తదుపరి చర్యలు కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిస్తాం అని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంకే మీనా నోటీసులు పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని, చట్టాలను త్రికరణ శుద్ధితో పాటిస్తారని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్ కోడ్ ఉల్లంఘించారని ఈసీ తేల్చడమే పెద్ద విషయం. అది వ్యక్తిగతంగా ఆయనకు, సీఎం పదవికి అప్రతిష్టే. తప్పులు సరిదిద్దుకోవాల్సిన జగన్ మరింత రెచ్చిపోయారు. నేనింతే, అలాగే నోరు పారేసుకుంటా, అడ్డగోలుగా మాట్లాడతా అని పొదిలి సభ సాక్షిగా నిరూపించుకున్నారు. చంద్రబాబుపై పదే పదే అడ్డగోలు ఆరోపణలు, దూషణలకు దిగారు. తానేదో తెలియక తిట్టలేదని, ఇప్పుడు కావాలనే పదే పదే తిడుతున్నానని, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ రెచ్చిపోయారు. తన నైజం ఇంతేనని, తాను రాజ్యాంగానికి, రాజ్యాంగ వ్యవస్థలకు జవాబుదారీ కానంటూ జగన్ రెడ్డి తన అడ్డగోలు మాటలతో తేల్చి చెప్పినట్లయింది. ఇక తేల్చుకోవాల్సింది ఎన్నికల కమిషనే. ముఖ్యమంత్రి కోడ్ ఉల్లంఘించి ప్రతిపక్ష నేతలపై బజారు భాషలో తీవ్ర దూషణలకు దిగితే ఆయన పార్టీ నేతలు ఇప్పటికే అన్ని కట్టుబాట్లు, హద్దులు దాటేశారు. బూతులు మాట్లాడుకునేవారు కూడా సిగ్గుపడేలా వారి భాష ఉంటోంది. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందు వైసీపీ అధినేతగా ఒంటెద్దు పోకడలు పోయారు. తను అనుకున్నదే జరగాలని, తన మాటే శాసనంగా నేతలు, కార్యకర్తలు భావించాలని కోరుకున్నారు. అలాగే పార్టీని నడిపించారు. భావ ప్రకటన స్వేచ్ఛ, అంతర్గత ప్రజాస్వామ్యం, ప్రశ్నిస్తే హుందాగా స్వీకరించడం వంటివి ఆయనకు నచ్చవు. పార్టీ కాబట్టి ఆ విధానం చెల్లుబాటైంది. ఎన్నికలప్పుడు ప్రజలను నమ్మించాలంటే ఆ వైఖరితో ముందుకు వెళ్తే కుదరదు. అందుకే అపర ప్రజాస్వామ్యవాది అనే ముసుగు తొడిగి జనాన్ని ముద్దులతో ముంచెత్తి గద్దెనెక్కారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే ముసుగు తొలగించి మీడియాను, ప్రతిపక్షాలను బెదరగొట్టారు. ఇలా 58 నెలలుగా జగన్ తనదైన ఒంటెద్దు విధానాలతో రాష్ట్రాన్ని పాలించారు. ఉన్న రాజధానిని సమాధి చేసి 3 రాజధానులన్నారు. ప్రజలు, కోర్టులు ప్రశ్నిస్తే నా ఇష్టమన్నారు. 3 రాజధానులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోలేదన్న కసితో శాసన మండలి రద్దుకు సిఫార్సు చేశారు. ఆ తర్వాత వెనక్కి తగ్గారు. కేంద్ర చట్టాలు ఉంటాయన్న విషయం తెలియకుండా సొంత ఆలోచనతో దిశా చట్టం తీసుకురాబోయి బొక్కబోర్లా పడ్డారు. కరోనా సమయంలో ఎన్నికలేమిటని అన్నందుకు నాడు ఎన్నికల కమిషనర్నే అభిశంసించే ప్రయత్నం చేసి కోర్టులతో చివాట్లు తిన్నారు. వైసీపీ పార్టీ నేతలు, కార్యకర్తలు తన చెప్పు చేతల్లో ఉంటూ తన కనుసైగలకు స్పందిస్తుంటే కోర్టులు, ఎన్నికల కమిషన్, శాసన మండలి వంటి రాజ్యాంగ వ్యవస్థలు తనకు ఎదురు రావడం ఏంటని ధిక్కరించే స్వభావం జగన్ది. తన ఏలుబడిలో ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలకు నోరు లేకుండా చేసేందుకు బ్రిటిష్ చట్టాలను తీసుకొచ్చి ఉక్కుపాదం కింద నలిపేయాలని శత విధాలా ప్రయత్నించి విఫలమయ్యారు.
రాష్ట్రానికి రాజధానిని లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రిగా రికార్డులకెక్కిన జగన్ తన చర్యలతో 58 నెలల పాలనలో ప్రజలకు దూరమయ్యారు. పరదాల చాటున ప్రయాణం, పచ్చని చెట్ల నరికివేత, పర్యటనలో విద్యుత్ నిలిపివేత వంటి పనులు తనకు మాత్రమే సాధ్యమని నిరూపించుకొని ప్రజల్లో పలుచరయ్యారు. తీవ్ర ఆర్థిక నేరాలు ఎదుర్కొంటున్న జగన్ చంద్రబాబును తీవ్ర నేర స్వభావమున్న వ్యక్తిగా చిత్రీకరించే ప్రయత్నము చేస్తున్నారు. తన దుందుడుకు చర్యలతో ప్రజల్లో చులకనైపోయిన జగన్ రెడ్డి తనలాగే ప్రతిపక్ష నేత చంద్రబాబును ప్రజల్లో పలుచన చేయాలి అని అడ్డగోలు భాష వాడుతూ తిడుతున్నారు. ఇటీవల సభల్లో ఆయన జెండా అజెండా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తిట్టడమే. తిట్ల మైకంలో జగన్ తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రిని, రాజ్యాంగ వ్యవస్థలకు జవాబుదారీగా వ్యవహరించాలి అన్న విషయం మర్చిపోయారు. ఇక గలీజ్ భాష వాడుతున్నారు. ఈ నెల 2న మదనపల్లి సభలో చంద్రబాబును అరుంధతి సినిమాలో కామ వాంఛతో రగిలిపోయే పశుపతి పాత్రతో పోల్చే ప్రయత్నం చేశారు. పేదల రక్తం పీల్చేందుకు ముఖ్యమంత్రి కుర్చీని చూసి నేను వదల బొమ్మాలి అంటూ కేకలు పెడుతున్నారంటూ జగన్ తీవ్ర భాష వాడారు. ఆ మరుసటి రోజు పూతలపట్టు సభలో ఈ ఎన్నికలు జగన్ కు చంద్రబాబుకు మధ్య కాదని, నేరాలు చేయడమే అలవాటుగా ఉన్న చంద్రబాబుకు ప్రజలకు మధ్య యుద్ధం జరుగుతోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు అనే చంద్రముఖిని పెట్టెలో బిగించి మళ్లీ లకలక అంటూ మన రక్తం తాగేందుకు రాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఇక ఓవరాల్ గా ఎన్ని అంశాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సత్య అందిస్తారు. సత్య, జగన్ యథేచ్ఛగా కోడ్ ఉల్లంఘిస్తున్న పరిస్థితులు, ప్రతిపక్ష నేత పైన ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్న పరిస్థితులు, ఎన్నికల సంఘం కూడా నోటీసులు ఇచ్చింది. స్పందించకపోతే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. అప్డేట్స్ ఏంటి? పవన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రిని అనే విషయమే మర్చిపోతున్నారు. భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తా అని చెప్పిన విషయాన్ని పూర్తిగా మర్చిపోయినట్టుగా మనకు స్పష్టమవుతోంది. ముఖ్యంగా ఏదైతే మేమంతా సిద్ధం సభలు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన నిర్వహిస్తూ ఉన్నారో బస్సు యాత్ర ద్వారా, ఈ సభల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. వ్యవస్థలకు జవాబుదారీ తాను కాదన్న వైఖరితో ఆయన వ్యవహరిస్తున్నారు. ఈ వ్యాఖ్యల ద్వారా చంద్రబాబుపై పదే పదే దూషణలు చేస్తూ పశుపతి చంద్రముఖి అంటూ చంద్రబాబును పోలుస్తూ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబును హంతకుడు, దుర్మార్గుడు అంటూ వాలంటీర్ల ద్వారా ఏదైతే పెన్షన్లు ఇచ్చే విధంగా లేకుండా వారిని అడ్డుకున్నారని చెప్పి వ్యాఖ్యానించారు. చంద్రబాబును 31 మంది వృద్ధుల మృతికి చంద్రబాబే కారణం, ఆయన హంతకుడని ఎందుకు అనకూడదు అని కూడా జగన్ వ్యాఖ్యానించారు. అంతకన్నా పెద్ద పదవి ఏదైనా ఉంటే మీరే చెప్పండి అని కూడా సభల్లో ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ వ్యాఖ్యలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ఎన్నికల కమిషన్ నిన్న మధ్యాహ్నానికి సీఎం జగన్మోహన్ రెడ్డికి షాకాజ్ నోటీస్ జారీ చేసింది. మీరు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తాయి, కాబట్టి దీనికి మీరు సమాధానం ఇవ్వండి 48 గంటల్లో అని స్పష్టం చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే 48 గంటల్లో ఆయన సమాధానం ఇవ్వకముందే నిన్న పొదిలి సభలో మరొకసారి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇటువంటి వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ పై ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక రకంగా వ్యవస్థలకు తాను ఏమాత్రం విలువ ఇవ్వను అని మరోసారి ముఖ్యమంత్రి హోదాలో ఉండి చెప్పినట్టు అవుతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి బాధ్యతతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఆయన కేవలం ఒక పార్టీకి అధినేత కాదు, రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి అనే విషయం మర్చిపోవడం వల్లే ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెబుతున్నారు. దీనికి తోడు ఆయన ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ కూడా పీక్స్ కి చేరడం కూడా ఈ మొత్తం వ్యవహారానికి కారణమని చెబుతున్న పరిస్థితి